ఇది ఉమెన్స్కు ఎవరు చెప్పరు, అందుకే నేను చెప్పాల్సిన అవసరం ఉంది అని ఈ రీల్ చేస్తున్నాను. మీ పెళ్ళి అయిన తర్వాత మీ ప్రాపర్టీని ఇన్హెరిట్ చేసుకోవడంలో మీ పేరెంట్స్ లీగల్గా బ్లాక్ అవ్వబడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక మ్యారీడ్ ఉమెన్ విల్ రాయకుండా చనిపోతే ససెషన్ యాక్ట్ ప్రకారంగా ఆమె ప్రాపర్టీ ఆమె భర్త అండ్ తన పిల్లలకి వెళ్తుంది. ఆమె భర్త పిల్లలు లేకపోతే ఆ ప్రాపర్టీ ఇన్ లాస్ లేదా హస్బెండ్ యొక్క సిబ్లింగ్స్కి వెళ్తుంది. అండ్ వాళ్ళు కూడా లేకపోతే ఆమె ప్రాపర్టీ హస్బెండ్ ఫ్యామిలీలోని ఎవరైనా రిలేటివ్కి వెళ్ళిపోతుంది. అంతేకాని ఆమె ఓన్ పేరెంట్స్కి కానీ ఓన్ సిబ్లింగ్స్కి కానీ ఆమె సంపాదించిన డబ్బు కానీ ప్రాపర్టీ కానీ పొందలేరు. కేవలం ఆమె తన పేరెంట్స్ నుండి ఇన్హెరిటెడ్గా పొందిన ప్రాపర్టీ మాత్రమే తిరిగి ఆమె పేరెంట్స్, సిబ్లింగ్స్ లేదా ఆమె ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి వెళ్తుంది. మీ బ్యాంక్ అకౌంట్, మీ ఇల్లు, మీ మ్యూచువల్ ఫండ్స్, మీ స్టాక్స్ ఇవన్నీ మీరు పెద్దగా పరిచయం కూడా లేని వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ మీ ఓన్ ఫ్యామిలీ, మీకు పెంచిన పేరెంట్స్కి మాత్రము అది దక్కకపోవచ్చు. కాబట్టి దీని సొల్యూషన్ ఏంటి అంటే ఒక విల్ రాయండి. మీ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఎవరికి ఏం వెళ్ళాలో అనేది ముందుగానే డిసైడ్ చేసుకోండి. ప్లాన్ చేసి పెట్టుకోకపోతే మీ ఫ్యామిలీకి మీ ప్రాపర్టీ మీద ఉన్న క్లెయిమ్ని కంప్లీట్గా ఇరేస్ చేసేసే అవకాశం ఉంది. నేను చెప్పింది మీకు అర్థం అయ్యే ఉంటుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేస్తూ ఉండండి.